Hi friends, welcome back to APGH All-in-One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 14 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీ మ్యాచ్ అయితే జరిగింది. దాదాపు ఆఖరి బాల్ వరకు సూపర్ ఓవర్ వరకు వెళ్తున్నట్టుగా ఇదైతే ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే కొనసాగింది. ఆఖరి బాల్ కి ఒక్క రన్ తేడాతో కేవలం గుజరాత్ టైటాన్స్ గెలుపుతూ ఖాయం చేసుకుని పాయింట్ల పట్టికలో ఖాతాను అయితే ఓపెన్ చేయడం జరిగింది. డీసీ మధ్య అలాగే గుజరాత్ టైటాన్స్ మధ్య అద్భుతమైన పోరాటమైన మ్యాచ్ అయితే జరిగింది. కాబట్టి దీని గురించి ఒక వీడియో. డీసీ హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జీటీకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్, జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన టీంలతో సిద్ధంగా ఉన్నారు. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. కొద్దిగా వర్ష ప్రభావం కూడా గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంది. పిచ్ నెంబర్ 5 మీద ఆడుతున్నారు. డీసీ హ్యాట్రిక్ గెలుపు కోసం, జీటీ తొలి విజయం కోసం ఈ పోరాటం జరుగుతోంది. జీటీ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులోకి వచ్చారు. డీసీ మొదటి ఓవర్ బౌలింగ్ ముఖేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేపటికి 11 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ ఎంగిడి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్లు పూర్తయ్యేపటికి 18 రన్స్. 3 ఓవర్ బౌలింగ్ ముఖేష్. సాయి సుదర్శన్ 12 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ వద్ద బాల్ బ్యాట్కి తగిలి వికెట్లకు తగ్గడం వల్ల అవుట్ గా వెనుదరాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రీజ్ లోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేపటికి 27 రన్స్. మొదటి వికెట్ కోల్పోయేటప్పటికి పెద్దగా రన్స్ ఏమి చేయలేకపోయి 3 ఓవర్లకి 27 రన్స్ మాత్రం చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. 4వ ఓవర్ బౌలింగ్ అక్షర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ ముఖేష్. బట్లర్ 23 రన్స్ ఈ ఓవర్లో ముఖేష్ ఓవర్లో చేయడం జరిగింది. ముఖేష్ ఓవర్లో మొత్తం 3 సిక్స్లు బట్లర్ ద్వారా వచ్చాయి బ్యాట్ నుంచి. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 63 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ ఇంగ్రీ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 68 రన్స్, 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ అక్షర్ ఇక్కడ స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకోవడం జరిగింది. గేమ్ ప్లానింగ్ గురించి మార్చుకోవడానికి 2.5 నిమిషం సమయం అయితే లభిస్తుంది ఇరు జట్లకి. 7వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పరుగుల భాగస్వామ్యం ఇక్కడికి 50 రన్స్ 25 బాల్స్ కి. బట్లర్ గిల్లు పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 48 రన్స్. బట్లర్ బ్యాట్ నుంచి వచ్చాయి 50 పరుగులు, కేవలం 2 పరుగులు మాత్రమే గిల్ బ్యాట్ నుంచి అయితే వచ్చాయి. ఈ విధంగా బట్లర్ చేస్తున్న హిట్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా చెప్పుకోవాలి. బట్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు 50 రన్స్ 24 బాల్స్ కి. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 70 రన్స్, 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. జాస్ బట్లర్ 52 రన్స్ వరకు చేయగలిగి 27 బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు కుల్దీప్ యాదవ్ బౌలర్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్. 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 101 రన్ 2 వికెట్లు. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.1గా ఉంది. చాలా మంచి రన్ రేట్ తోటి అయితే బ్యాటింగ్ అయితే చేస్తున్నట్టుగా అనిపించింది. వికెట్ 2 వికెట్లు మాత్రం నష్టపోవడం జరిగింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయ్యేటప్పటికి రన్ రేట్ మాత్రం చాలా బాగుంది అనిపించింది. 11వ ఓవర్ బౌలింగ్ నటరాజన్, 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ విప్రాజ్ నిగమ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. భాగస్వామ్యం వాషింగ్టన్ శుభ్మన్ గిల్ పరుగుల భాగస్వామ్యం 54 రన్స్ 27 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. పార్ట్నర్షిప్ బాగా కుదిరింది. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 152 రన్స్ 2 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు 50 రన్స్ 33 బాల్స్ కి. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 2 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్. గిల్ వాషింగ్టన్ భాగస్వామ్యం 103 రన్స్ వరకు చేసుకోగలిగారు. ఇద్దరు పరుగుల భాగస్వామ్యం చాలా బాగా కుదిరింది. 100 రన్స్ పైగా చేసుకోగలిగారు 58 బాల్స్ వద్ద. 103 రన్స్ పరుగుల భాగస్వామ్యం కుదరడం చాలా అద్భుతంగా కుదురుతూ ఉంటుంది. ఈ విధంగా 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 182 రన్స్ 2 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి శుభ్మన్ గిల్ 70 రన్స్ వరకు చేయగలిగి 45 బాల్స్ కి రానా క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 3 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ వాషింగ్టన్ సుందర్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 51 రన్స్ 30 బాల్స్ కి చాలా అద్భుతమైన అర్ధ సెంచరీ కుదిరాయి. వరుసగా బట్లర్ అలాగే శుభ్మన్ గిల్ వాషింగ్టన్ సుందర్ కూడా అర్ధ సెంచరీ చేసుకోవడం జీటీ టీమ్ కి కలిసి వచ్చే విధానంగా అనిపించింది. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 198 రన్స్ 3 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ వాషింగ్టన్ సుందర్ 55 రన్స్ 32 బాల్స్ కి రానా క్యాచ్ అవుట్ అవడం జరిగింది. ఆఖరి 3 బాల్స్ ఉన్నాయి. క్రీజులోకి తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా మంచి సూపర్ బ్యాటింగ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు జీటీ బ్యాటర్స్ నుండి. బ్యాటింగ్ విధానంలో శుభ్మన్ గిల్ 70 రన్స్ 45 బాల్స్ కి, బట్లర్ 52 రన్స్ 27 బాల్స్ కి, వాషింగ్టన్ సుందర్ 55 రన్స్ 32 బాల్స్ కి చేయడం జరిగింది. ఈ విధంగా వరుసగా ముగ్గురు కూడా అర్ధ సెంచరీలు అయితే పూర్తి చేసుకున్నారు. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా ముఖేష్ 2 వికెట్లు, ఎంగిడి కుల్దీప్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పత్రం చూసినట్లయితే 19 వద్ద మొదటి వికెట్ 79 183 205గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. డీసీ టార్గెట్ 211 చేదనగా ఓపెనర్స్ గా క్రీజులోకి నిశాంక, కేఎల్ రాహుల్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులోకి రావడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ సిరాజ్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ రబాడా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 36 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ రషీద్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ అశోక్ రైట్ హ్యాండ్ 63 రన్స్ చేయగలిగారు. వికెట్ నష్టపోకుండా చాలా బాగుంది అనిపించింది. ఈ విధంగా డీసీ బ్యాటింగ్ పరంగా కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. టార్గెట్ చేదనగా పవర్ ప్లే పూర్తయింది. మంచి బ్యాటింగ్ భాగస్వామ్యం వికెట్ నష్టపోకుండా చాలా బాగా చేస్తున్నారు డీసీ బ్యాటర్స్. మంచి ఆరంభాన్ని ఇచ్చారని చెప్పుకోవాలి ఓపెనర్స్ పరంగా. 7వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 71 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్. 9వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధు నిశాంక 41 రన్స్ వరకు చేయగలిగి 24 బాల్స్ కి తెవాటియా క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి నితీష్ రాణా వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. కేఎల్ రాహుల్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు 53 రన్స్ 29 బాల్స్ కి. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 1 వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్. నితీష్ రాణా కూడా 5 రన్స్ మాత్రమే చేయగలిగి 6 బాల్స్ వద్ద సుదర్శన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే 2 వికెట్ కూడా కోల్పోవడం జరిగింది ఢిల్లీ బ్యాటర్స్ సంబంధించి. క్రీజులోకి రిజ్వీ రైట్ హ్యాండ్ బ్యాటర్
వచ్చిన వెంటనే రన్స్ ఏమి చేయకుండానే క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది రషీద్ ఖాన్ బాల్ ద్వారా. రిజ్వీ బ్యాటర్ల పరంగా చెప్పుకుంటే వరుసగా ముందు ఆడిన 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొని బ్యాటింగ్ ద్వారా 10 సెంచరీలు పూర్తి చేసుకోగలిగిన రిజ్వీ ఈ మ్యాచ్ లో ఖాతా తెరవకుండానే అవుట్ గా వెనక్కి తిరగాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ అంత అద్భుతమైన బౌలింగ్ చేశారని చెప్పుకోవాలి. క్రీజ్లోకి డేవిడ్ మిల్లర్ వచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 101 రన్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. సేమ్ రన్ రేట్ పరంగా చూసినట్లయితే ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ స్కోర్ బోర్డు కూడా దాదాపు ఇట్లాగే 101గా ఉంది. కాకపోతే 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడ డీసీ బ్యాటర్స్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. 1 వికెట్ మాత్రం తేడా కనిపిస్తుంది. 11వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ అశోక్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్. డేవిడ్ మిల్లర్ చేతికి గాయం కారణంగా దాదాపు డేవిడ్ మిల్లర్ చేతికి ఫీల్డింగ్ సమయంలోనే కొంత గాయమైంది. ఇప్పుడు బ్యాటింగ్ సమయంలో కూడా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందికరంగా మారడంతో కొంచెం బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 12 రన్స్ వరకు చేసి 10 బాల్స్ ఆడి రిటైర్డ్ హార్ట్ గా బయటికి వెళ్లాల్సి వచ్చింది. క్రీజ్లోకి అక్షర్ పటేల్ కెప్టెన్ వచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. క్రీజ్లోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా కేవలం 2 రన్స్ మాత్రమే చేసి 2 బాల్స్ ఆడి ఫిలిప్స్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి స్టబ్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ మాత్రం చేయగలిగి 4 వికెట్లను కోల్పోయింది డీసీ. 15వ ఓవర్ బౌలింగ్ రబాడా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. గేమ్ ప్లాన్ మార్చుకోవడానికి 2.5 నిమిషాల సమయం అయితే లభిస్తుంది ఈ జట్లకి. టార్గెట్ ఛేదించాలంటే కేవలం 30 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 69 రన్స్ అయితే కావాలి డీసీ గెలుపు కోసం. 16వ ఓవర్ బౌలింగ్ అశోక్ 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 158 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ స్టెప్స్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేక 7 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి రన్అట్ గా సుదర్శన్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి డేవిడ్ మిల్లర్ మళ్లీ రావడం జరిగింది. చేతికి గాయమయ్యి రిటైర్డ్ హార్ట్ గా క్రీజ్ నుంచి బయటకు వెళ్లిన డేవిడ్ మిల్లర్ కొంత గాయానికి కొంత కట్టుకట్టించుకొని వచ్చారన్నట్లుగా బ్యాటర్ అవుట్ అయిపోవడంతో ముఖ్యమైన బ్యాటర్స్ అందరూ అవుట్ అవడంతో డేవిడ్ మిల్లర్ మళ్ళీ రావడం జరిగింది క్రీజ్లోకి. కేఎల్ రాహుల్ 92 రన్స్ వరకు చేయగలిగి 52 బాల్స్ కి. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ పరంగా చెప్పుకుంటే చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. పక్కన వికెట్లు పడిపోతున్న కేఎల్ రాహుల్ మాత్రం ధైర్యంగా క్రీజ్లో నిలబడి 92 రన్స్ వరకు తన టీమ్ కి స్కోర్ బోర్డు అందించారు. కీపర్ బట్లర్ ద్వారా క్యాచ్ అవుట్ గా జరగాల్సి వచ్చింది. క్రీజ్లోకి విప్రాజు రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 166 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ రబాడా 18 ఓవర్లు బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ మాత్రం మిగిలినాయి. 45 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. ఈ గెలుపు సాధ్యమైన అన్నట్లుగా మారింది ఇక్కడ టార్గెట్ ఛేదించడం అయితే. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 175 రన్స్. ఇక్కడ కొంతవరకు మెరుగుదలగా కొంచెం పరుగులు అయితే వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ 6 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ సిరాజ్ 12 బాల్స్ కి 36 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. కొంతవరకు మహమ్మద్ సిరాజ్ ముందు వేసిన ఓవర్లో మంచి కీలకమైన వికెట్లు తీయడంలో మ్యాచ్ టర్నింగ్ తిప్పించినంతగా డీసీ వైపుకి మార్చుకోగలిగినట్లుగా ఉన్న మ్యాచ్ ని జీటీ వైపు అయితే మార్చగలిగాడు. దాదాపు ఇప్పుడు మళ్ళీ మహమ్మద్ సిరాజ్ 19వ ఓవర్లో 12 బాల్స్ కి 36 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. 19వ ఓవర్ బౌలింగ్ మొదటి బాల్ నుంచి బాల్ టు బాల్ చూద్దాము. మొదటి బాల్ వైడ్గా వేశారు. తర్వాత వైడ్గా వేసిన బాల్ కి ఒక రన్ ఆల్రెడీ కలిసింది. నెక్స్ట్ వేసిన బాల్ 6 గా మలిచారు డీసీ బ్యాటర్స్. రెండవ బాల్ 4 గా మలిచారు, బౌండరీ అయితే లభించింది. మూడవ బాల్ మళ్ళీ 6 గా మలిచారు. 4వ బాల్ సింగిల్, 5వ బాల్ బౌండరీ, 6వ బాల్ మళ్ళీ సింగిల్ రావడం జరిగింది. ఈ విధంగా మహమ్మద్ సిరాజ్ తను వేసిన ముందు ఓవర్లో వికెట్ తీసి చాలా రన్స్ కట్టడి చేయగలిగినా కూడా 19వ ఓవర్లో మాత్రం రన్స్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే వచ్చింది. బ్యాటర్స్ అంత మంచి బ్యాటింగ్ చేశారని చెప్పుకోవాలి డీసీ బ్యాటింగ్ పరంగా. 19వ ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 198 రన్స్ 6 వికెట్లు. 6 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 13 రన్స్ కావాలి ఆఖరి ఓవర్ కి డీసీ గెలుపు కోసం. డేవిడ్ మిల్లర్ విధ్వంసం బ్యాటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. 20వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ 30 యార్డ్ సర్కిల్ బయట 4 ఫీల్డర్ మాత్రమే ఉండాలి. టైము లేట్ అయినందువలన గుజరాత్ టైటన్స్ కి పెనాల్టీ పడింది. ఈ విధంగా ఒక ఫీల్డర్ అయితే 30 యార్డ్ సర్కిల్ లోపలికి ఉంచుకోవాల్సి వచ్చింది. అవుట్ ఫీల్డింగ్ లో 4 ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు. మొదటి బాల్ బౌండరీ పరంగా చేయడం జరిగింది. 5 బాల్స్ కి 9 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ఇంకా ఆఖరి 5 బాల్స్ మిగిలి ఉండగా కొంత ముందు ఏం జరిగిందనేది కొంత వివరించుకున్నట్లయితే చివరి 15 బాల్స్ కి 45 రన్స్ వచ్చాయి. 1 వికెట్ మాత్రం కోల్పోవడం జరిగింది. అంత విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే డేవిడ్ మిల్లర్ బ్యాట్ ద్వారా లభించిందని చెప్పవచ్చు. రెండవ బాల్ విపరాజు నిగమ్ 12 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ కి సుమన్ గిల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఆఖరి 4 బాల్స్ కి కుల్దీప్ యాదవ్ క్రీజ్లోకి రావడం జరిగింది. 4 బాల్స్ కి 9 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. 3వ బాల్ సింగిల్ గా లభించింది కుల్దీప్ యాదవ్ బ్యాట్ ద్వారా. 3 బాల్స్ కి 8 రన్స్ కావాలి. డేవిడ్ మిల్లర్ స్ట్రైక్ లోకి వచ్చారు. 4వ బాల్ 6 గా మలిచారు డేవిడ్ మిల్లర్ బ్యాట్ ద్వారా. 106 మీటర్ల బాల్ 6 అయితే డేవిడ్ మిల్లర్ ద్వారా చూడటం జరిగింది. దాదాపు బాల్ స్టేడియం బయటకి వెళ్ళిపోయింది. అంత బలంగా కొట్టారు బాల్ ని డేవిడ్ మిల్లర్. 2 బాల్స్ మిగిలి ఉన్నాయి. 2 రన్స్ మాత్రం కావాలి డీసీ గెలుపు కోసం. స్ట్రైక్ లో డేవిడ్ మిల్లర్ ఉన్నారు. 5వ బాల్ డాట్ బాల్ గా వేయడం జరిగింది. బౌలర్ కూడా చాలా చాకచక్యంగా బౌలింగ్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా 20వ ఓవర్లో 13 రన్స్ కావాల్సి ఉండగా ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటికే 2 వికెట్లు తీసి ప్రసిద్ధ్ కృష్ణ 20వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా డేవిడ్ మిల్లర్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ అన్నట్టుగా బౌలింగ్ అయితే కొనసాగుతుంది. 5వ బాల్ డాట్ బాల్ గా వేయడం జరిగింది. ఆఖరి బాల్ కి 2 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. దాదాపు సూపర్ ఓవర్ దాకా వెళ్తుంది అన్నట్టుగా అంత ఉత్కంఠభరితంగా రసవత్తరంగా మ్యాచ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. 6వ బాల్ కి రన్అట్ గా వెంజరగాల్సి వచ్చింది కీపర్ ద్వారా. కీపర్ బట్లర్ అద్భుతమైన త్రో వేయగా రన్అట్ గా వెంజరగాల్సిన అవసరం అయితే వచ్చింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 209 రన్స్ వరకు చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. కేవలం 1 రన్ తేడాతో మాత్రమే గుజరాత్ టైటన్స్ గెలుపును ఖాయం చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ లో బౌలర్లకు బ్యాటర్లకు మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. డీసీ ఫ్యాన్స్ కి మ్యాచ్ విన్నింగ్ ఎటువైపు వెళ్తుందో అర్థం కానంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఆఖరి బాల్ వరకు మంచి ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయితే కొనసాగింది. మొత్తం మీద ఆఖరి బాల్ లో 1 రన్ తేడాతోటి గుజరాత్ టైటన్స్ గెలిచి పాయింట్ల పట్టికలతో ఖాతా తెచ్చారు. డీసీ హోమ్ గ్రౌండ్ లో 2 టీంల ప్లేయర్స్ ప్రాణం పెట్టి మ్యాచ్ ఆడినట్టుగా అయితే క్లియర్ అర్థమవుతుంది. దాదాపు ఇంజరీస్ అవుతున్నా కూడా డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటర్ చేతికి గాయమైనా కూడా అద్భుతం బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నారు. దాదాపు డేవిడ్ మిల్లర్ చివరి బాల్ కి సింగిల్ తీయలేక దాదాపు ఆయన చాలా కన్నీటి పరిమితమైనట్టుగా చాలా బాధపడటం కూడా మనం చూడగలిగాము. పాయింట్ల పట్టికలో డీసీ 4వ స్థానంలో, జీటీ 6వ స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ పరంగా కేఎల్ రాహుల్
92 రన్స్ 52 బాల్స్ కి, నిశాంక 41 రన్స్ 24 బాల్స్ కి, డేవిడ్ మిల్లర్ 41 రన్స్ 20 బాల్స్ కి నాట్అవుట్ నిలవడం జరిగింది. ఈ విధంగా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. ఎక్స్ట్రా పరంగా 8 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా రషీద్ ఖాన్ 4 ఓవర్లు బౌల్ చేసి 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే అందుకున్నారు. ఈ విధంగా జీటీ ఒక్క రన్ తేడాతోటి విజయాన్ని అయితే సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో ఖాతా